హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈరోజు రియల్గా జరిగింది అయితే మీకు చెప్తున్నాను. 20 సంవత్సరాలుగా ఒక భర్త భార్యతో మాట్లాడకుండా ఉన్నాడండి. దానికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మనం. ఇలాంటి కారణాల వల్ల కూడా మాట్లాడకుండా ఉంటారా అని. అసలు ఏం జరిగిందంటే, జపాన్లో ఓటవ్ యూవి అనే దంపతులు ఉన్నారు. 20 సంవత్సరాలుగా తన భార్యతో మాట్లాడకుండా ఉన్నాడండి. చాలా ఆశ్చర్యం. వాళ్ళకి 3 పిల్లలు, మళ్ళీ ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోలేదంట. తన భార్య ఏమన్నా తప్పు చేసిందంటే అదేమీ లేదు. ఆయన భార్య చాలాసార్లు మాట్లాడటానికి ట్రై చేస్తే సైకిల్ చేస్తూ కాలం గడిపేశాడు. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళలో చిన్న కొడుకు గుర్తించి మాట్లాడుకోవటం లేదని తల్లి తండ్రి వాళ్ళని కలపాలని జపాన్ మీడియాకైతే తెలియచేశాడు. వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే పార్కును గుర్తించి అక్కడికి రమ్మని భార్యాభర్తల్ని కలిపి కూర్చోపెట్టారు. తర్వాత కొంతసేపటికి ఓటవ్ బాధపడుతూ కనిపించాడు. తన భార్య, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగిందంట. చెప్పొచ్చు కదా అని. ఏం లేదు, పిల్లలు పుట్టాక నీ ధ్యాస మొత్తం పిల్లలపైనే ఉంది. నేను ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఆ బాధ వల్ల నేను ఆ ఒంటరిగా ఆస్వాదించాను అన్నాడంట. నేనైతే షాక్ అండి. మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి.